యేసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి నీడలో వాక్య సందేశ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. యేసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మే నెలలో మనం ప్రత్యేకంగా తల్లి మరియమ్మ నుండి మన విశ్వాస జీవితానికి సంబంధించిన కొన్ని గుణాలను నేర్చుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా తల్లి మరియమ్మ విశ్వాసం గురించి మనం తెలుసుకుందాం. క్రైస్తవుల విశ్వాసానికి రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి దేవునితో ఉన్న సంబంధం, రెండవది మానవులతో ఉన్న సంబంధం. ఈ రెండు అనుబంధాలు సరైన విధంగా ఉన్నప్పుడే క్రైస్తవుల విశ్వాసము పూర్తి స్థాయికి చేరుతుంది. తల్లి మరియమ్మ జీవితంలో ఈ రెండు అంశాలు చాలా సరైన విధముగా మనకు కనిపిస్తాయి. దేవుని యందు విశ్వాసం ఉంచి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పేసి తనను తాను సంపూర్ణంగా తల్లి మరియమ్మ దేవునికి అంకితం చేసింది. దేవునితో ఉన్న ఆమె అనుబంధం చాలా గొప్పది, పటిష్టమైనది. అంతేకాదు ఆ అనుబంధాన్ని మానవులతో కూడా చూపించడానికి ఆమె సిద్ధపడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వాక్యములో ఎలిజబెత్ దగ్గరికి తల్లి మరియమ్మ పరుగులు తీస్తుంది సహాయం చేయడానికి, మానవులతో ఉన్న సంబంధాన్ని బలపరచడానికి. అదే విధముగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు వాక్యాల్లో తల్లి మరియమ్మ మరోసారి ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మన విశ్వాసానికి చేతలు కూడా కావాలి. పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 26వ వాక్యములో పునీత యాకోబు గారు అంటున్నారు, ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లు చేతలు లేని విశ్వాసం కూడా నిర్జీవమే. తల్లి మరియమ్మ జీవితంలో విశ్వాసంతో పాటు చేతలు కూడా కనిపిస్తున్నాయి. తల్లి మరియమ్మకు దేవునితో పటిష్టమైన అనుబంధం ఉండేది, మానవులతో కూడా చాలా బలమైన అనుబంధం ఉంది. ఈ విధముగా మనం తల్లి మరియమ్మ జీవితం నుంచి నేర్చుకొని దేవునితోనూ మానవులతోనూ ఒక అనుబంధమును ఏర్పరుచుకొని క్రైస్తవ జీవితాన్ని జీవించే ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.